బీజేపీ నాయకుడు గోవింద్ ఆధ్వర్యంలో పరమహంస యోగ నేత్ర వైద్య శిబిరంలో వారితో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. స్థానికులు పెద్ద ఎత్తున 200 మంది వీచేసి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ మాట్లాడుతూ గోవింద్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయమని, అలాగే ఉచిత కళ్లజోలు పంపిణీకి సహకారం అందించినటువంటి పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర నాయకులు కంటిపూడి సర్వరాయుడికి అభినందన తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఇలాంటి సేవా శిబిరాలను ఉపయోగించుకోవాలని, తమ పరిధిలో సేవ చేయాలని స్థానికుల్ని కోరారు. అనంతరం వీచేసిన డాక్టర్లను సిబ్బందిని అభినందిస్తూ వారికి షాల్వాతో చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యానపు యేసు, లలిత జైన్, సందడి లక్ష్మణరావు, గుర్రాకుల చిన్ని, మురళి, ద్వారకా ప్రసాద్, పసిపిరెడ్డి రాము, ధనరాజ్, శ్యామలరావు, వేదగంటి భానుమతి, మోహన్, మోహిని, భారత వికాస్ పరిషత్ సభ్యులు కొత్తపల్లి వీరాజు, కేవీఎస్ అవధాని, ఎం గోపాలకృష్ణ, వి రాంబాబు పెద్ద ఎత్తున స్థానిక యువకులు పాల్గొన్నారు. మీరు వాడుతున్నారు కాబట్టి టాబ్లెట్స్ మీతో పాటు తెచ్చుకోండి. రేపు నేను అవన్నీ చూసిన తర్వాత ఆపరేషన్ చేసి మళ్ళీ పంపిస్తాను. ఏం భయం ఉండదు, మనిషి కూడా అవసరం. ఓకే ఓకే బాబు. 26వ తారీఖు ఇస్తే కళ్ళజోడు ఇక్కడ ఇస్తారు. 26వ తారీఖు रामदेव गाరు అలా చేయండి. ఫోన్ చేస్తే కోడిని బాగా తీయండి, పెద్ద కోడిని. ఈ కోడిని బాగా తీయండి ముందు, కొంత కోడిని. అదే కంప్యూటర్ సర్వర్ ఈ కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన వ్యక్తి ఎవరైనా రాజమండ్రి ప్రముఖ నాయకులు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కంటిపూడి సర్వారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కళ్ళజోళ్ళన్నీ కూడా ఆయనే ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆనందం ఆనందం బెట్టి గవర్నమెంట్ రోడ్లోనమ్మా సిద్ధరాలు ఉన్నారండి ఇక్కడ రండి దుర్గం తల్లి కూడా ఉంటుందన్న అదమ్మా రెండమ్మ నేను ఫోన్ చేస్తాను. ఎక్కడి నుంచి ఇచ్చినా దగ్గరవా అయిపోతుంది. పరమహంస యోగా కంటి వైద్యాలయం వారి చేత ఇవాళ 46వ డివిజన్ నుండి ఆనంద్ నగర్ దుర్గమ్మ గుడి వద్ద యువనాయకుడు శ్రీ పసిరెడ్డి గోవింద్ గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజలందరూ ఉదయం 9 గంటల నుంచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ డివిజన్ సంబంధించిన వ్యక్తులు పేదలందరూ కూడా వచ్చి కంటి వైద్యాన్ని చూపించుకోవడం, అట్లాగే డాక్టర్లు ఇచ్చే సలహాలు స్వీకరిస్తూ వారు ఇచ్చే మందులు స్వీకరిస్తున్నారు. అలాగే ఎవరికైతే కళ్ళజోడు అవసరమైందో వాళ్ళకి కూడా కళ్ళజోడు ఇవ్వడం కోసం వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ డివిజన్లో ఉన్న పెద్దలు సందగ లక్ష్మణరావు గారు కానీ, ధనా కానీ, మురళి కానీ అందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తూ డాక్టర్లకి రాంబాబు గారు అందరూ కూడా డాక్టర్కి తమ వంతు సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇలాంటి వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మరింత సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భంగా విచ్చేసిన డాక్టర్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.